వచ్చాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. దేనికి వచ్చాడో దేనికి పోయాడు. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. చెవులీలు బాగున్నాయా? నైసా? నచ్చినాయా? కరివేపాకు వచ్చిందా? జీడిపప్పు వచ్చిందా? మరేమొచ్చింది ప్లేట్ లోకి? వచ్చిందా? తిను మరి, కళ్ళకు మంచిదే. ఓకే భీష్మిక, ఓయ్ ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? కాకానికి వెళ్తున్నావా? స్లేట్ పట్టుకున్నావా? ఏం రాసుకున్నావు స్లేట్ మీద? ఓం రాసావా? హలో గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ మైల్ స్టోన్స్. సో ఈ రోజు అయితే చెవులు కుట్టించడానికి కాకానే వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడ లేట్ అవుతుందేమో అని మా అత్తయ్య పులిహోర, వైట్ రైస్, పప్పు మామిడికాయ అండ్ ఫేవరెట్ కొబ్బరి పచ్చడి రెడీ చేసేసారండి. మేము ఇంకా వాటిని బాక్సెస్ లో ప్యాక్ చేసుకుని కాకాని అయితే స్టార్ట్ అయిపోయాము. లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి. ఫైనల్లీ అయితే కాకాని వచ్చేసాము. గ్రీష్మిక అయితే మంచి నాప్ వేసింది. ఇప్పుడున్న లగేజ్ అంతా బయటకి దించేసి మేము ఇప్పుడు ఏమేం చేయాలనేది డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ నేను మా వారు అయితే అభిషేకానికి వెళ్ళాలి. మా మరిది గారు అండ్ చెల్లి ఫస్ట్ టైం జంటగా గుడికొచ్చారు కదా, సో వాళ్ళతో పాలు పొంగించి పరవణం చేయించి స్వామివారికి నివేదించాలని మా అత్తయ్య అయితే అనుకున్నారు. సో వీళ్ళు ముగ్గురు అయితే ఆ పాలు పొంగించి పరవణం చేసే ప్లేస్కి అయితే వెళ్తున్నారు. మేమిద్దరం అభిషేకానికి వెళ్తున్నాము. సో అభిషేకం కాస్ట్ ఎంత, ఏమేమి తీసుకోవాలి అభిషేకానికి ముందు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందైతే మీకు టెంపుల్ సరౌండింగ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. టడా, ఇదే మా ఇద్దరి అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది కాకాని ఎంట్రన్స్ గేట్. ఎంట్రన్స్ వచ్చిన తర్వాత రైట్ కి వెళ్తే అక్కడ కళ్యాణ కట్టు ఉంటుంది. కేశఖండనశాల అండ్ చెవిపోగులు కుట్టించేది సేమ్ ప్లేస్ అండ్ పార్కింగ్ కూడా రైట్ సైడే. ఆ గేట్ లెఫ్ట్ సైడ్ మేము ఉన్నాము. సో ఇదైతే టెంపుల్ కి వెళ్లేదారు అనమాట. ఇక్కడ న్యూ వెహికల్స్ కి అయితే వాహన పూజ బాగా చేస్తారండి. ఇంకాస్త ముందుకొస్తే రైట్ సైడ్ న టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాం అభిషేకానికి. లెఫ్ట్ సైడ్ అన్ని షాప్సే ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయలు గానీ పూజా సామాగ్రి గానీ అమ్ముతూ ఉంటారు. సో మేము అభిషేకానికి సంబంధించిన సామాగ్రి అంతా ఒక సెట్ ఉంటే అది తీసేసుకున్నారు మా ఆయన. అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చి పర్ 2 మెంబర్స్ 400 రూపీస్. ఇట్లా స్వామివారి కండువా ఇస్తారు. అలాగే పూజా సామాగ్రి ఇక్కడ సెట్ తీసుకున్నారు. ఇది 200 to 250 రూపీస్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా అయితే దర్శనానికి అలాగే అభిషేకానికి అయితే వెళ్ళిపోదాము. ఇదే భ్రమరాంబ మల్లికేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్. సరే లేట్ చేయకుండా అయితే మీకు టెంపుల్ ని చూపించేస్తాను. అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆ కండువా చూసారు కదా, అది స్వామివారికి అభిషేకం తర్వాత వేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం పరవణం చేసే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు అర్థం కాలేదు సార్. గ్రీష్మిక అయితే లేచింది. రండి మా ఫ్యామిలీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళు మా నానమ్మ, నాన్నగారు అండ్ అమ్మ ఏలూరులో ఉంటారు. అండ్ వీడు నా ఒక్కగానొక్క తమ్ముడు. వీడు జాబ్ చేస్తాడు హైదరాబాద్ లో. చందమామ ఎందుకు వచ్చాడు? చెవులు చూడు, చెవులి కుట్టియడానికి వచ్చాడా? చూసారా, వాళ్ళ మామ చెవులి కుట్టియడానికి వచ్చాడంట. కెమెరా ఇటువైపు టర్న్ చేస్తే ఎవరు? ఆయనే మా శ్రీవారు. చూసారా ఎలా సిగ్గుపడుతున్నారో. కెమెరా అంటే సిగ్గు మామూలుగా ఉండదు. సరే ఇప్పుడు మనం పరవన్నం వండే ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం పరవన్నం ఎలా చేస్తున్నారు. చూసారుగా ఇలాగ సిరీస్ గా స్టవ్స్ పెట్టయితే ఉంటాయి. టికెట్ తీసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళి మన సామాన్లో అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే రైస్ క్వాంటిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారుగా ఇలా అయితే వెయిట్ చెక్ చేస్తారు ఆ బియ్యాన్ని, దాన్ని బట్టి కాస్ట్ చూస్తారు. మేము అభిషేకం వెళ్ళొచ్చే లోపు అయితే క్లైమాక్స్ వచ్చేసినట్టుంది. పరవన్నం బెల్లం అయితే వేసి తిప్పేస్తున్నారు. ఎవరి దబ్బా చెయ్యి అని చూస్తే అదే మా
చెల్లి మాధురి. చూడండి ఎంత నాజుగ్గా వండుతుందో. దగ్గరుండి మా అత్తయ్య గారు మా మరిది గారు వండిస్తున్నారు. చూసారా, బాబీ ఏదో డైరెక్షన్ ఇస్తున్నాడు. ప్రసాదం వండడం కంప్లీట్ అయ్యాక ఈ దేవతలందరికీ ఇక్కడ నివేదించాలి. సో చేసిన వాళ్ళందరూ ఇక్కడ నివేదించే వస్తారు. వండిన ప్రసాదాన్ని తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఇప్పుడు గ్రీష్మిక చెవులు కుట్టించడానికి వెళ్తున్నాము. టైం 11:10 అయిపోతుంది. సో 11:10 to 11:30 లోపు కుట్టించాలని చెప్పారు పంతులు గారు. సో మేమైతే ఫస్ట్ ఆ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము చెవులు కుట్టించడానికి. బట్ అందరికి చాలా భయంగా ఉంది. గ్రీష్మిక ఎలా తట్టుకుంటుందో, చిన్న సోది కదా, బ్లడ్ వస్తుందా, అసలు కుట్టించుకుంటుందా అన్న డౌట్ ఉంది అందరికి. రండి మరి చూసేద్దాం ఎలా కుట్టించుకుంటుందో. అండ్ ఇవి మా అమ్మ వాళ్ళు తీసుకున్న చెవి పోగులు. ఇవి గన్ షాట్ కాదు, మేము సంప్రదాయబద్ధంగా కుట్టించాలనుకుంటున్నాము. సో ఇవి రింగ్స్ కాదు, జస్ట్ స్టడ్స్ లాగా ఉన్నాయి, ఫ్లవర్ టైప్ స్టడ్స్. చిన్న చెవులు కదా, సో చిన్న చెవులకి ఇవి బాగుంటాయని తీసుకున్నాము. అదిగో చెవులి అది. దేవుడా 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 దేవుడా. అయిపోయింది అయిపోయింది అయిపోయిందానా? అయిపోయింది. చెవులీలు వచ్చినాయి నీకు, చెవులీలు వచ్చేసాయి. అమ్మ చిన్ని చెవులీలు. అమ్మ లేదు, నా తల్లి లేదమ్మా. అయిపోయింది గ్రీష్మిక గారు. అయిపోయింది. అమ్మ లేదు, నా తల్లి లేదమ్మా. అయిపోయింది. అబ్బా భలే ఉన్నాయమ్మా చెవులీలు. చూసారా ఎలా కుట్టించుకుందో, బాగా ఏడుస్తుంది. బట్ అది ఎంతవరకు అనుకుంటున్నారా, జస్ట్ ఆ ప్లేస్ వరకే. ఆ ప్లేస్ నుండి బయటికి రావంగానే నవ్వుతూ ఉంది. బ్లడ్ అయితే ఏమీ రాలేదు, బట్ అందరి ఫేసెస్ లో ఆ కంగారు చూసారా అసలు ఎట్లా ఉంది, ఎలా కుట్టించుకుంది అని. చెవులీలు నచ్చినాయా? అమ్మయ్య, ఒక ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. చలో ఇప్పుడు పరవన్నం పట్టుకుని మా చెల్లి చక్కగా ప్రదక్షిణ చేసేసి మల్లికార్జున స్వామికి నైవేద్యం నివేదించాలి. అందరం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. దేనికి వచ్చాడో దేనికి పోయాడు. టెంపుల్. సో పెదకాకానిలో ఏ గాడ్ ఉంటారో ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే వీడియో ఎట్లా ఉందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్, సో ముందుకి గ్రో అవ్వడానికి. ఇక్కడ న్యూ వెహికల్ కి కూడా ఎవరో పూజ చేయించుకుంటున్నారు. అలాగే ఇక్కడ రాహుకేతువుల పూజ చాలా చాలా ఫేమస్. ఎక్కువ శనివారాల్లోనే జరుగుతుంది. మార్నింగ్ 6 నుండి స్టార్ట్ అవుతుంది. నౌ ఇట్స్ లంచ్ టైం. ఒక మంచి ప్లేస్ చెట్టు కింద చూసుకుని అక్కడ చక్కగా కూర్చుని ఆ ప్లేస్ ని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా భోజనం చేస్తూ బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. సో మేము తెచ్చిన ఫుడ్ కి అయితే న్యాయం చేయాలి కదా, సో ఇప్పుడు అంతా ఖాళీ చేసేయాలి. అండ్ మా అత్తయ్య అయితే కుమారి ఆంటీలా తయారయ్యారు. అదేనండి ఈ మధ్యనే వైరల్ అయిన మన హైదరాబాద్ కుమారి ఆంటీ. కరివేపాకు వచ్చిందా? జీడిపప్పు వచ్చిందా? మరి ఏమొచ్చింది ప్లేట్ లోకి? వచ్చిందా? తిను మరి, కళ్ళకు మంచిదే.
దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.